హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు సురేఖ. నేను మీ ముందుకి ఇంకొక రీడింగ్తో వచ్చాను. ఈ రీడింగ్ ఏంటంటే హైలీ ఇంట్యూటివ్ రీడింగ్ అండి. ఇక్కడ 2 స్టోన్స్ ఉన్నాయి. సో మీ ఇంట్యూషన్ ప్రకారంగా మీరు స్టోన్ అనేది చూస్ చేసుకుంటారు. ఓకేనా? సో టాపిక్ ఏంటంటే మీరు ఇప్పుడు ఉండే పరిస్థితికి యూనివర్స్ కానీ, మీ ఇష్టదైవం కానీ, ఏంజల్స్ కానీ, మీ పూర్వీకులు కానీ ఎవరైనా సరే ఎటువంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు, ఎలాంటి అడ్వైజ్ ఇవ్వాలి, ఎలాంటి గైడెన్స్ ఇవ్వాలి అనుకుంటున్నారు, అది మన టాపిక్. ఓకేనా? సో మీరు అందరూ ఇంట్రడక్షన్ అనేది చూడాలండి, లేకపోతే మీకు అసలు రీడింగ్ అనేది అర్థం కాదు. సో ఇంట్రడక్షన్ చూస్తేనే కదా మీకు అర్థమయ్యేది. ఓకే, సో ఇదేంటంటే మీ లైఫ్లో ఏదైనా సమస్య ఉంది. ఓకేనా? చిన్న సమస్య అవ్వచ్చు, పెద్ద సమస్య అవ్వచ్చు, అది ఏదైనా కావచ్చండి. మేబీ మీరు డే టు డే లైఫ్లో ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. మేబీ మీరు ఉద్యోగం చేస్తుంటే అక్కడ బాస్ మిమ్మల్ని ట్రబుల్ చేయొచ్చు, మీ మేనేజర్ కానీ సూపర్వైజర్ ఎవరైనా సరే వాళ్ళు మిమ్మల్ని ట్రబుల్ చేయొచ్చు, టార్గెట్ చేయొచ్చు. లేదంటే మీ కొలీగ్ మీతో మిస్బిహేవ్ చేయొచ్చు, లేదంటే పాలిటిక్స్ ప్లే చేయొచ్చు, లేదంటే ఇంట్లో అత్తగారికి మీకు పడకపోవచ్చు, లేదంటే హస్బెండ్కి మీకు పడకపోవచ్చు, లేదంటే అక్క చెల్లెలు అన్నదమ్ముల మధ్యలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, మనస్పర్ధలు, లేదంటే మీ క్లోజ్ ఫ్రెండ్తో మీకు గొడవ అయ్యి మీరు విడిపోయి ఉండొచ్చు. సో ఇలా రకరకాల సమస్యలు, అది చిన్న సమస్య అవ్వచ్చు, పెద్ద సమస్య అవ్వచ్చు, లేదంటే మీ ఇంట్లో మీ పిల్లలు మీ మాట వింటలేదు. సో ఇలాగా ఏదో ఒక సమస్య మీ లైఫ్లో ఏదైనా ఒక సమస్య ఉంటే అది హెల్త్ ఇష్యూ కూడా కావచ్చండి. ఆ సమస్యను ఊహించుకొని ఈ రీడింగ్ అనేది చూడండి, మీకు తప్పకుండా రెజనేట్ అవుతుంది. సో మీరు ఆ తర్వాత ఎలా రెజనేట్ అయింది అనేది నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఇది ఇంట్యూటివ్ రీడింగ్. సో మీకు నచ్చిన స్టోన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఫస్ట్ స్టోన్ వచ్చేసి లాపిస్ లిజులి అండ్ సెకండ్ స్టోన్ వచ్చేసి టైగర్ సాయి. ఓకే, సో ఈ 2 స్టోన్స్లో మీకు ఏది ఇంట్యూటివ్గా నచ్చితే కనుక అది మీరు చూస్ చేసుకోండి. ఓకేనా? సో లెట్ స్టార్ట్ ది రీడింగ్. అలాగే ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా ఎనర్జీస్ అనేవి కంబైన్ అవుతాయి, మీకు రీడింగ్ అనేది రెజనేట్ అవుతుంది. సో మీ అందరికీ మళ్ళీ చెప్తున్నాను, టారో రీడింగ్ అనేది ఎనర్జీ బేస్డ్ రీడింగ్ అండి. దీనికి ఒక నంబర్స్ కానీ లేదంటే జాతకాలు కానీ ఇలాంటివి ఏమీ అవసరం లేదు. సో మీ ఎనర్జీని నేను పిక్ చేసి దానికి తగినట్టుగా నేను మీకు సొల్యూషన్ అనేది ఇస్తాను. సో నాకు ఏవైతే మెసేజెస్ వస్తాయో యూనివర్స్ నుంచి ఆ మెసేజెస్ అనేది మీకు చెప్తాను. ఇది హైలీ ఇంట్యూటివ్ రీడింగ్. ఒకసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీకు రెజనేట్ అవుతుంది. ఓకేనా? సో లెట్ స్టార్ట్ ది రీడింగ్ విత్ పైల్ నెంబర్ 1. ఎవరైతే ఈ లాపిస్ లిజులి స్టోన్ చూస్ చేసుకున్నారో, సో మీకోసం అండి ఈ రీడింగ్. సో మీ మనసులో ఏదైనా ఒక సమస్య ఉంటే, ఒక వ్యక్తి మీకు సమస్యగా మారి ఉంటే వాళ్ళని తలుచుకోండి, మీ సమస్యను తలుచుకోండి, మీకు సొల్యూషన్ అనేది వస్తుంది. ఓకే, సో ముందుగా మీ సమస్య ఏమై ఉంటుంది, అసలు మీరు ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు అనేది చూద్దాం. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. సో నా ఫైల్ నెంబర్ 1 వ్యూవర్స్ ఎలాంటి సమస్యలో ఉన్నారు, సో వాళ్ళు ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు, మాకు ఒక గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. మా ఫైల్ నెంబర్ 1 వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళు ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి సమస్య ఉంది. ద ఫూల్. దీనికి మనకి యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి? స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. మా ఫైల్ నెంబర్ 1, మా గ్రూప్ నెంబర్ 1 వాళ్ళకి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? ఓకే, సో నా గ్రూప్ నెంబర్ 1 ఎవరైతే ఉన్నారో, సో ఎవరైతే చూస్ చేసుకున్నారో, సో వాళ్ళకి వచ్చే మెసేజెస్ నేను చెప్తాను. యూనివర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తుందంటే, మీరు ఎటువంటి సమస్య అయినా కానివ్వండి, అది చిన్నదైనా పెద్దదైనా ఏదైనా కావచ్చు, మీరు కాంప్రమైజ్ అవ్వండి, సర్దుకుపోండి. కొంతకాలం అట్లీస్ట్ మీరు సర్దుకుపోండి. ఓకేనా? సో మీరు ఎలాంటి సమస్యలో ఉన్నారు, ఎలాంటి ఎనర్జీలో ఉన్నారంటే, మీరేంటంటే అన్నీ తెంచుకొని పారిపోదాం అనే టైప్లో ఉన్నారండి. సో అది ఒక జాబ్ అవ్వచ్చు, ఒక రిలేషన్షిప్ అవ్వచ్చు, సో ఫ్రెండ్షిప్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. మీరు నాకు ఇవేమీ వద్దు, నాకు కొత్తదనం కావాలి, నాకు ఇవేమీ వద్దు, వదిలేసి పారిపోతారు అన్నట్టుగా మీరు రిస్క్ తీసుకొని సో ముందుకు వెళ్ళిపోదామని చెప్పేసి మీరు నిర్ణయించుకున్నారు.
ఓకేనా? సో అది ఎంతవరకు కరెక్టు అనేది మీకు చాలామంది చెప్తున్నారు, మీ శ్రేయోభిలాషులు కానీ మీ మంచి కోరే వాళ్ళు చెప్తున్నారు, నువ్వు అది చెయ్యొద్దు, నీకు రిస్కు, ముందుకు వెళితే ఒక ప్రమాదం ఉంది, అపాయం ఉంది, నువ్వు వెళ్ళొద్దు అని చెప్తున్నారు వాళ్ళు. సో మీరు దాన్ని వినకుండా మీరు ఒక కొత్తతనాన్ని కోరుకుంటున్నారు, ఒక న్యూ బిగినింగ్, ఒక ఫ్రెష్ స్టార్ట్ అనేది కోరుకుంటున్నారు. అది ఒక రిలేషన్షిప్ అవ్వచ్చు, ఒక జాబ్ అవ్వచ్చు, ఒక ట్రావెల్ అవ్వచ్చు. సో మీరేంటంటే మీ యొక్క ప్లేస్ కూడా మారే అవకాశం ఉంది. మీరేంటంటే నేను ఈ ఊర్లో ఉండను, నేను వేరే ఊరు వెళ్ళిపోతాను, ఈ కంట్రీలో ఉండను, వేరే కంట్రీ వెళ్ళిపోతాను, లేదంటే నాకు ఈ పర్సన్ వద్దు, నేను వేరే పర్సన్తో ఉండాలనుకుంటున్నాను, ఒక న్యూ నా లైఫ్లో ఒక కొత్తదనం కావాలి, ఒక ఫ్రెష్ స్టార్ట్ కావాలి అనేది మీరు కోరుకుంటున్నారు. సో దానికి మీ శ్రేయోభిలాషులు అందరూ ప్లస్ యూనివర్స్ కూడా ఏం చెప్తున్నారంటే, నువ్వు సర్దుకుపో, కాసేపు కొన్ని రోజులు సైలెంట్గా ఉండని చెప్తున్నారు. ఓకే, సో మీ సమస్య ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఒకవేళ మీరు చెప్పగలను అనుకుంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీరు ఎటువంటి సమస్యలో ఉంటే కూడా దానికి వచ్చిన మనకి ఆన్సర్ ఏంటంటే కాంప్రమైజ్, మీరు సర్దుకుపోండి అనేసి చెప్తున్నారు. సో ఇంకా చూద్దాము, టారో ద్వారా చూద్దాము అసలు మీ సమస్య ఏంటి, దానికి యూనివర్స్ ఇచ్చే సమాధానం ఏంటి. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గ్రూప్ నెంబర్ 1 ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళ మనసులో ఉండే సమస్య ఏంటి, దానికి మీరు ఇచ్చే సొల్యూషన్ ఏంటి. ఇంకొక విషయం మీకు క్లియర్గా చెప్తాను, కొంతమందికి ఏంటంటే అసలు వాళ్ళకి ఏం సమస్య ఉందనేది వాళ్ళకే తెలియదు, ఎందుకంటే వాళ్ళ మైండ్లో క్లారిటీ ఉండదు. సో ఒకసారి చాలా హ్యాపీగా ఉంటారు, ఒక్కోసారి చాలా సాడ్గా డిప్రెస్డ్గా ఉంటారు. సో వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది వాళ్ళకే తెలియదు. సో అలాంటి వాళ్ళ కోసం ఈ రీడింగ్ ఖచ్చితంగా రెజనేట్ అవుతుంది. ఓకేనా? వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, ద టవర్, 8 of Pentacles, 5 of Swords, Page of Swords, Death, and bottom of the deck Queen of Swords. ఓకే, సో ముఖ్యంగా నేను ఇక్కడ చెప్పబోయేది ఏంటంటే, నా ఈ రీడింగ్ చూసే వాళ్ళు చాలామంది లేడీస్ ఉన్నారండి. ఓకే, సో ఫీమేల్ వ్యూవర్స్ ఎక్కువ మంది ఉన్నారు. సో మీరేంటంటే ఒక విషయం అనేది జరిగింది మీ లైఫ్లో, ఒక కనెక్షన్ అనేది ఎండ్ అయిపోవడం కానీ, లేదంటే మీరు ఒక జాబ్ను వదిలేసి వేరే జాబ్కి వెళ్ళిపోవడం కానీ, లేదంటే ఒక ఇల్లు మారి వేరే ఇంటికి వెళ్ళిపోవడం కానీ, ఒక ఊరు మారి వేరే ఊరికి వెళ్ళటం కానీ, ఏదో ఒకటి అసలు మీ లైఫ్లో ఒక చేంజ్ అనేది వచ్చిందండి. అది ఒక డెడ్ ఎండ్కి వచ్చేసింది అనమాట. అంటే ఇంకా దీనికి ఎండింగ్ తప్ప వేరే సమస్య, ఈ సమస్యకు సమాధానం లేదు అనే పరిస్థితి వచ్చేసింది. ఒక టవర్ మూమెంట్ అనేది జరిగింది మీ లైఫ్లో. అది ఏంటంటే మీకు ఒక పరువు నష్టము, మానసిక అశాంతత, సో ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఒక సడన్గా మీరు ఎంతో ఇష్టపడి ఎంతో మంచి ఆశలు పెట్టుకొని ఒక నిర్మించుకున్న ఒక భవనం ఏదైతే ఉందో సడన్గా కూలిపోయింది. సో దానివల్ల ఏంటంటే మీరు మెంటల్గా చాలా డిస్టర్బ్ అయి ఉన్నారు ప్రస్తుతానికి. సో మీరు ఎదురు చూస్తున్నారు, అసలు నా జీవితంలో మంచి రోజులు వస్తాయా, నా జీవితంలో అసలు లక్ అనే పదం ఎప్పుడైనా పనికి వస్తుందా, అంటే అదృష్టం అంటారు కదా జనాలందరూ, లక్కీ అంటారు కదా. సో అలాంటిది ఏమైనా నా లైఫ్లోకి అసలు వస్తుందా, నా జీవితంలో ఒక డబ్బులు కానీ, లేదంటే ఒక పేరు ప్రఖ్యాతులు కానీ, ఏదైనా మంచి లవ్వింగ్ రిలేషన్షిప్ కానీ అసలు నా జీవితంలో వస్తుందా అనేది మీ క్వశ్చన్ అండి. సో కొంతమందికి ఏంటంటే ఎంతైనా కష్టపడినివ్వండి వాళ్ళ ఆ రిలేషన్షిప్ కానీ, లేదంటే జాబ్ కానీ, సో వాళ్ళు ఎంతైనా కష్టపడండి, కానీ వాళ్ళకి సమాధానం అనేది దొరకటం లేదు. అది ఒక జాబ్లో ప్రమోషన్ అవ్వచ్చు, లేదంటే డబ్బుల పరంగా మీరు వెయిట్ చేస్తున్నారు, ఎంతో కష్టపడి మీరు సంపాదించిన డబ్బులు ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది చేశారు, కానీ అది చేతికి రావటం లేదు. సో మీ అభిప్రాయం ఏంటంటే, నేను కష్టపడి సంపాదించి దాచుకున్నది నా అవసరానికి ఉపయోగపడకపోతే ఇంకెందుకు, ఆ మనిషి ఎందుకు, ఆ డబ్బులు ఎందుకు నాకు. నేను ఇప్పుడు ఒక మెంటల్గా డౌన్లో ఉన్నప్పుడు నాకు సహాయం చేయని మనిషి, లేదంటే నాకు సహాయం చేయని డబ్బు ఇంకా నాకు ఎందుకు అన్నట్టుగా మీరు ఒక నిరాశ నిస్పృహతో ఉన్నారు. కొంతమందికి ఏంటంటే ఒక సడన్ హెల్త్ ఇష్యూ కూడా వచ్చిందండి. చాలా తక్కువ మందికి, ఒక 10% మెంబర్స్కి ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఒకరికి హెల్త్ ఇష్యూ వచ్చింది. అది మీకనే కాదు, అది మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికో ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది, దానికి చాలా డబ్బులు ఖర్చు అనేది మీకు కనిపిస్తూ ఉంది. అది నేను ఎక్కడి నుంచి తేవాలి,
ఎలాగ నేను దాన్ని సమకూర్చాలి అనే దానికి మీరు చాలా కష్టపడుతున్నారు, చాలా ప్లానింగ్ చేస్తున్నారు. సో దానివల్ల మీకు అసలు మనశ్శాంతి అనేది లేదనమాట. అలాగే కొంతమందికి ఒక వస్తువు పోయిందండి. చాలా తక్కువ మందికి ఒక బంగారం వస్తువు అనేది పోయింది. కొంతమందికి ఏంటంటే ఒక డాక్యుమెంట్ పోయింది మీకు. అది ఏ డాక్యుమెంట్ అయినా అవ్వచ్చు, అది పోయింది. సో మీరు అది వెతికి వెతికి అందరినీ అడిగి నేను ఎలాగా తెలుసుకోవాలి, నా డబ్బులు పోయినాయి, నా నగలు పోయినాయి, లేదంటే నా డాక్యుమెంట్ పోయింది, ఎక్కడి నుంచి తేవాలి అన్నట్టుగా దానికి కూడా మీరు చాలా చాలా టెన్షన్గా ఉన్నారు. ఓకే, సో దానికి యూనివర్స్ ఏం చెప్తున్నారంటే మీరు ప్రశాంతంగా ఉండండి. అంటే కొంతమందికి ఏంటంటే కొంచెము గొడవలు, అభిప్రాయ భేదాలు, నింద, మీ పైన నింద వేయటము, అంటే మిమ్మల్ని ఒక అబద్ధాల కూర అన్నట్టుగా ముద్రించటము, ఒక నింద వేయటము, నువ్వే దొంగ అని కూడా కొంతమందికి ఈ పేరు అనేది వచ్చిందండి. లేదంటే కనుక నీకు పొగర ఎక్కువ, లేదంటే నువ్వు చీటింగ్ చేసావు, అట్లా ఏదో మీరు చేయకూడని పనికి మీకు అవమానం అనేది ఎదురైంది. సో దానివల్ల ఏంటంటే మీరు చాలా ఈగో ఎక్కువగా, అంటే మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. సో మీరు అంటున్నారు అసలు నేను ఎందుకు వినాలి, నువ్వు చెప్పిన దానికి నేను ఎందుకు వినాలి అన్నట్టుగా మీరు ఒక ఎదురు తిరిగే స్వభావంతో ఉన్నారండి. ఎందుకంటే మీరు ఇంత కష్టపడితేనూ, ఇంత రాత్రి పగళ్ళు మీరు పని చేస్తేనూ కూడా మీకు దానికి ఫలితం అనేది రాలేదు. వేరే వాళ్ళు పాలిటిక్స్ చేసి మీ పేరు చెడగొడుతున్నారు, మీకు రావాల్సిన డబ్బును రాకుండా చేస్తున్నారు. సో మీకు ఏంటంటే ఒక రకమైన వైరాగ్యం అనేది వచ్చేసింది. ఇంకా నేను ఎవరి మాట వినను, నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టుగా మీరైతే మారిపోయారు. సో యూనివర్స్ దానికి ఒకటే మార్గం చెప్తుంది, మీరు ప్రస్తుతానికి సైలెంట్గా ఉండండి, ఒక కాంప్రమైజ్ అవ్వండి, అందరినీ అబ్జర్వ్ చేయండి. ఓకే, సో ఎవరి గురించి అయితే మీరు బాధపడుతున్నారో, ఏ డబ్బుల గురించి అయితే మీరు ఎదురు చూస్తున్నారో, వీటన్నిటికీ కూడా మీరు దూరం నుంచి వాళ్ళపైన ఒక ఏమంటారు నిఘా పెట్టండి, వాళ్ళని అబ్జర్వ్ చేయండి. ఏది తెలుసుకోకుండా మీరు యాక్షన్ అనేది తీసుకోవద్దండి. కొంతకాలం వెయిట్ చేయండి. మీరు వాళ్ళ ఏంటో తెలియకుండా, అసలు ఈ విషయం ఎందుకు జరిగిందో తెలియకుండా మీరు సడన్గా యాక్షన్ తీసేసుకుంటే అది ఇంకా నెగిటివ్ అయిపోతుంది మీ జీవితంలో. ఎస్, మీకు టవర్ మూమెంట్ జరిగింది, ఎస్ మీకు నష్టం జరిగింది, కరెక్ట్. కానీ మీరు ఎదుటి వాళ్ళని కానీ ఆ పరిస్థితిని కానీ మీరు తొందరగా డిసైడ్ చేసేసుకోవద్దండి, జడ్జి చేయొద్దండి. వెయిట్ చేయండి, కొంతకాలం వెయిట్ చేయండి. సో మీరు ఎవరిని నమ్మద్దు. మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఎవరిని నమ్మద్దు. మీ పవర్లోకి మీరు రండి, నిజాన్ని నిర్భయంగా చెప్పండి. సో ఎదుటి వాళ్ళు మిమ్మల్ని చూసి భయపడే విధంగా మీరు పవర్లోకి రండి. ఓకే, సో మీ పవర్లోకి మీరు రండి. జనాలు అసలు మీకు భయపడి మీకు దూరంగా ఉంటారు. చూడండి, క్వీన్ ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీలోకి రండి. మీ పవర్లో గనక మీరు వచ్చారంటే ఎవ్వరు కూడా మీ దరిదాపుల్లోకి కూడా రారు. అర్థమవుతుందా? సో మనీ రాలేదు అంటే కనుక ఎక్కడైతే ప్రాబ్లం ఉందో దాన్ని బాగా మీరు అనలైజ్ చేసి, మీరు దాన్ని గుర్తించి, దానిపైన కొంచెం ఇన్వెస్టిగేట్ చేసి దాని తర్వాత మీరు యాక్షన్ తీసుకోండి. అంతవరకు సర్దుకుపోండి, కామ్గా ఉండండి, అడ్జస్ట్ అవ్వండి. కానీ ఒకసారి మీకు క్లారిటీ వచ్చినాక మీరు ఆగద్దండి. మీరు మీ పవర్లోకి రావాల్సిందే. మీ పవర్లోకి రావాలి. కొంతమంది ఇక్కడ ఏంటంటే సింగిల్ పేరెంట్ కూడా కనబడుతున్నారు, కొంతమంది డివోర్స్డ్ పీపుల్ కనబడుతున్నారు. సో వాళ్ళకి ఏంటంటే రకరకాల ప్రాబ్లమ్స్, ఒక చైల్డ్ కస్టడీ దొరకపోవచ్చు, లేదంటే వాళ్ళకి రావాల్సిన డబ్బులు రాకపోవచ్చు, ఒక భరణం అంటారు కదా, ఎల్మనీ, అలాంటిది రాకపోవచ్చు. సో మీకు ఏంటంటే జరగరాని నష్టం జరిగింది. మీరు ఎవరిని అడగాలి, ఏం చేయాలనేది మీకు తెలియలేదు. సో దానికి యూనివర్స్ ఏం చెప్తున్నారంటే ఫస్ట్ మీరు ఏంటి అనేది తెలుసుకోండి. సో దానిపైన మీరు ఇన్వెస్టిగేట్ చేసి, ఒక స్టాకింగ్ అంటారో, అవతల వ్యక్తి గురించి మీరు ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయండి. ఆ పరిస్థితి గురించి గ్యాదర్ చేయండి. అసలు ఎక్కడ జరిగింది పొరపాటు, ఏమైంది అనేది మీరు ఎంక్వైరీ చేసి అంతా చేసినాక ఆ తర్వాత మీ పవర్లోకి మీరు వచ్చి ఇంకా మొత్తము అటాక్ అనేది స్టార్ట్ చేయండి. సో మీరు అటాక్ చేయడానికి కూడా కొంచెం టైం అనేది ఉంది కాబట్టి సో మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఒక క్లారిటీ వచ్చినాక ఇంకా డైరెక్ట్ అటాక్లోకి దిగండి. అప్పుడు మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు, మీకు భయపడతారు జనాలందరూ.
అది రిలేషన్షిప్ అవ్వచ్చు, డబ్బుల గురించి అవ్వచ్చు, లేదంటే ప్రమోషన్ అవ్వచ్చు. కానీ మీ గ్రౌండ్ వర్క్ మీరు చేయకుండా ముందుగానే రిస్క్ తీసుకొని ఈ ఫూల్ లాగా వెళ్ళిపోద్దండి. మీరు ఫూల్ కాదు కదా. సో మీరైతే రిస్క్ తీసుకోవద్దండి. మీరు ముందుగా ఆలోచించండి. అన్నీ ఆలోచించి దాని ఒక క్లారిటీ వచ్చినాక మీరు నెక్స్ట్ స్టెప్ అనేది వేయండి. సో అదే మీకు యూనివర్స్, ఏంజల్స్, మీ ఇష్ట దైవము చెప్పే యొక్క ఇది మెసేజ్, గైడెన్స్ అనుకోండి. సో లాస్ట్గా ఎవరికైతే బాబా మీద నమ్మకం ఉందో వాళ్ళ కోసం ఒక కార్డు తీస్తారండి. ఎవరికైతే షిరిడి బాబాని నమ్ముతారో వాళ్ళకి షిరిడి బాబా యొక్క ఒక మెసేజ్ అనేది తీస్తాను. దాంతో మన రీడింగ్ అనేది ఎండ్ అవుతుంది. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. బాబా మాకు ఒక గైడెన్స్ ఇవ్వండి. నా పైల్ నెంబర్ 1 వాళ్ళకి. ధ్యానించు, జపించు, మరింత ప్రార్థించు. ఓకే, అర్థమైంది కదండి. సో మీరు ధ్యానం చేయాలి అంటే మెడిటేషన్ చేయాలి. ఒక జపమాల తీసుకొని ఏదో ఒక మీకు మంత్రాన్ని మీరు జపించండి. సో దానివల్ల మీకు క్లారిటీ అనేది వస్తుంది. మైండ్కి క్లారిటీ వచ్చి మీరు దేవుణ్ణి ప్రార్థించి మీరు ఒక సరెండర్ చేసేయాలి. నా వల్ల కాదు భగవంతుడా, నువ్వే నాకు దిక్కు అన్నట్టుగా మీరు అన్నీ సమర్పిస్తే, శరణాగతి చేస్తే కనుక మీకు ఖచ్చితంగా ఒక గైడెన్స్ వస్తుంది, మంచి రిజల్ట్ అనేది వస్తుంది. మీరు మీ పవర్లోకి అనేది వస్తారు. ఓకే, సో ఇలాంటి మరిన్ని రీడింగ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు, బాయ్. హలో గ్రూప్ నెంబర్ 2, ఎవరైతే ఈ టైగర్ సాయి స్టోన్ చూస్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీ సమస్య ఏంటి, మీరు ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు, సో మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు, మీరు ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు, అసలు మీ సమస్య ఏంటి. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. మా గ్రూప్ నెంబర్ 2 ఎవరైతే ఉన్నారో వ్యూవర్స్, సో వాళ్ళకి వచ్చిన సమస్య ఏంటి, వాళ్ళ ఎనర్జీ ఏంటి. స్ట్రెంగ్త్, దానికి మీ ఏంజల్స్ కానీ యూనివర్స్ కానీ ఇచ్చే గైడెన్స్ ఏంటి. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి. నో నీడ్ టు వరీ. ఓకేనా. సో మీకు అభయహస్తం అనేది ఇచ్చారు ఏంజల్స్, యూనివర్స్ మీకు చెప్తున్నారు. మీకు వచ్చిన సమస్యకి ఎటువంటి ప్రాబ్లం లేదు, నో నీడ్ టు వరీ, మీరు వరీ అవ్వాల్సిన పని లేదు. సో మీరు ప్రస్తుతానికి అయితే మంచి ఎనర్జీలోనే ఉన్నారండి. మీకు సమస్య వచ్చేసి ఒక రకంగా చెప్పాలంటే ఒక రిలేషన్షిప్ సమస్య అని చెప్పొచ్చు. సో మీరు చెప్పేది ఏది ఎదుటి వ్యక్తి అర్థం చేసుకోవటం లేదు. అది మీ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, మీ లవర్ అవ్వచ్చు, పార్ట్నర్ అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. మీరు చెప్పేది ఏంటి అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు, వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. సో మీరు ఎంతైనా వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళతో చాలా సామరస్యంగా మీరు ఉంటున్నారు, చాలా వాళ్ళకి పేషెన్స్తో ఉంటున్నారనమాట. మీరు వాళ్ళలో ఉండే చెడు గుణాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు ఒకవేళ మీతో ఫైటింగ్ అకారణంగా మీతో గొడవ పడుతుంటేనో కూడా సో మీరు చాలా ప్రశాంతంగా, శాంతంగా మీరు వెయిట్ చేస్తున్నారు. సో జరగని వాళ్ళు నా వాళ్లే కదా, నా మనిషే కదా అని చెప్పేసి మీరు ఒక రకంగా చెప్పాలంటే ఛాన్స్ ఇస్తున్నారు. ఓకే, పోతే పోని అని చెప్పేసి మీరు ఛాన్స్ ఇస్తున్నారు. మీ పరిస్థితి అయితే మీరు వెరీ స్ట్రాంగ్గా ఉన్నారు, మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. సో మీరు దైవభక్తి గలవారు. ఎవరితో అయితే మీకు పడటం లేదో వాళ్ళు మీరు ఒక సోల్మేట్ అనుకుంటున్నారు. సో కొంతమందికి ఏంటంటే ఉద్యోగరీత్యా పైన అధికారులతో గొడవలు రావచ్చు. ఒక రకంగా చెప్పాలంటే మీరు ఒక ఇష్టం లేని ఒక ప్లేస్లో వర్క్ చేస్తూ ఉండొచ్చు, లేదంటే మీ ప్రశాంతంగా ఉండే వర్క్ ప్లేస్ని కొంతమంది పాడు చేస్తూ ఉండొచ్చు. సో ఇలాగా రకరకాలవన్నీ కనిపిస్తున్నాయి ముఖ్యంగా. కానీ నాకు రిలేషన్షిప్ ప్రాబ్లం అనేది ఇక్కడ కనిపిస్తుంది. కానీ దానికి ఏంజల్స్ మనకిచ్చే, యూనివర్స్ మనకిచ్చే గైడెన్స్ ఏంటంటే నో నీడ్ టు వరీ, మీరు వరీ అవ్వాల్సిన పని లేదు. ఓకేనా. సరే చూద్దాము, టారో ద్వారా చూద్దాము. నా గ్రూప్ నెంబర్ 2 వ్యూవర్స్ అసలు వాళ్ళ ప్రాబ్లం ఏంటి, దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. నా పైల్ నెంబర్ 2 వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకు వచ్చిన ప్రాబ్లం ఏంటి, దానికి మీరు ఇచ్చే పరిష్కారం ఏంటి, గైడెన్స్ ఏంటి. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. నా పైల్ నెంబర్ 2 వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి. ఓకే, 7 ఆఫ్ కప్స్,
the Chariot, the World, Hanged Man, 10 of Cups, and bottom of the deck, Magician. ఓకే, సో మీకు ఇక్కడ ప్రాబ్లం వచ్చేసి నాకు ఒక ట్రావెల్ గురించి కనిపిస్తూ ఉంది, ఒక రిలేషన్షిప్ గురించి అనిపిస్తూ ఉంది, ఒక జాబ్ గురించి అనిపిస్తుంది. ఓకేనా? సో మీరేంటంటే మీకు నార్మల్గా ఏం అలవాటు అంటే ఎలాంటి వాళ్ళకైనా మీరు సర్దుకుపోయి ముందుకు వెళ్ళే మనస్తత్వం అనమాట మీది. అంటే ఏంటంటే సరే పోతే పోనీలే, ఆ నిమిషంలో మీరు అరిచేస్తేనే కూడా మీకు క్షణికావేశం అంటారు చూసారా. సో షార్ట్ టర్మ్ ప్రాబ్లం అంటే కోపం కూడా మీకు ఎక్కువ కాలం ఉండదండి. సో ఎవరినైనా మీరు ఒకవేళ తిట్టినా సరే అది కాసేపే ఉంటుంది, కానీ మళ్ళీ తర్వాత మీరు మర్చిపోతారు, మీరు నార్మల్ అయిపోతారు. సేమ్ థింగ్ మీకు మీ జాబ్ దగ్గర కూడా, జాబ్ ప్లేస్లో కానీ రిలేషన్షిప్లో కానీ మీకు తెలుస్తూ ఉంది. సో మీరు ఎంతో ఇష్టపడి అట్రాక్ట్ అయ్యి ప్రేమించిన ఒక వ్యక్తి, వాళ్ళతో మీకు ఒక భేదాభిప్రాయాలు వచ్చాయి. ఓకే, సో మీరేంటంటే ఆ నిమిషంలో ఆ మాట అనేస్తారు, మీరు మర్చిపోతారు. కానీ ఏంటంటే అవతల వాళ్ళు అంత ఈజీగా మర్చిపోరు. మీకు ఆ ఒక ప్రాబ్లం అనేది మీ లైఫ్లో ఉందండి. ఓకే, అది మీలోనే ఉంది. యాక్చువల్లీ మీరు ఏదైనా నోరు జారడం కానీ ఒక మాట అనేయడం కానీ మీకు చాలా ఈజీగా అనేస్తారు, కానీ అవతల వాళ్ళు అది తీసుకోరు. సో మీరు ఒక మంచి లీడర్షిప్ లెవెల్లో ఉండి మీరు ఒక మేనేజర్ కానీ బాస్ కానీ అంటే కనుక మీరు ఎదుటి వాళ్ళని అనే మాటలు అంత ఈజీగా వాళ్ళు తీసుకోలేకపోతున్నారండి. సో దానివల్ల ఏంటంటే మీకు ఇప్పుడు రకరకాల మంది మారటం కానీ రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి మీ దగ్గర. సో మీరు జాబ్ గురించి చూస్తే కూడా మీకు రకరకాల జాబ్ ఆప్షన్స్ ఉన్నాయి, మారిపోవచ్చు మీరు. లేదంటే ఒక రిలేషన్షిప్ పరంగా చూస్తే కూడా మీకు చాలా ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. మీకు రిలేషన్షిప్లో ఈ వీళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు అన్నట్టుగా మీకు రకరకాల ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. మీరు కన్ఫ్యూజ్డ్ అయిపోతున్నారు, నేను ఏది చూస్ చేసుకోవాలి, ఏం చేయాలి అనేది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. సో మీకేంటంటే ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా సరే నేను ముందుకు వెళ్ళాలి, ఈ పరిస్థితిలోని ఈ పర్సన్తో నేను ముందుకు వెళ్ళాలి, ఎలాగైనా సరే మా కనెక్షన్ అనేది ఒక సక్సెస్ అనేది తేవాలి. ఒక జాబ్ గురించి చూసుకుంటే కూడా నేను కష్టపడతాను, నేను రీలొకేట్ అవుతాను, కానీ నాకు సక్సెస్ అనేది రావాలి, నాకు పదవి ప్రమోషన్ అనేది రావాలి. ఇక్కడ క్లియర్గా ఒక ట్రావెల్ అనేది కనబడుతూ ఉందండి. మీకు ఎంతవరకు మీకు రెజనేట్ అవుతుంది అనేది నాకు చెప్పండి. మీరు ఒక ట్రావెల్, సో మీరు ఒక పర్సన్ దగ్గరికి ట్రావెల్ చేసి వెళ్ళొచ్చు, లేదంటే ఆ పర్సన్ మీ దగ్గరికి ట్రావెల్ చేసి రావచ్చు. ఏదో ఒక ట్రావెల్ ఇన్వాల్వ్డ్ ప్రాబ్లం అనేది ఉంది ఇక్కడ. ఓకే, సో దానివల్ల ఏంటంటే మీరు కన్ఫ్యూజ్డ్ అయిపోయారు, అసలు ఏం చేయాలి, నేను ఈ పరిస్థితిలో నేను ఏం చేయాలి. ఇప్పుడు నేను ఎదుట మనిషికి ఎక్స్ప్లెయిన్ చేసినా సరే వాళ్ళు వినే పరిస్థితిలో లేరు, ఏం చేయాలి అనేసి మీకు ఈ ప్రాబ్లం అనేది ఉంది. ఇది చిన్న ప్రాబ్లం అవ్వచ్చు, పెద్ద ప్రాబ్లం అవ్వచ్చు అండి, అది మీ స్థాయిని బట్టి మీరు ఉంటుంది. మీరు అది నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. కానీ దానికి యూనివర్స్ ఇచ్చే ఆన్సర్ ఏంటంటే నో నీడ్ టు వరీ. మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ 2 ఉన్నాయి, ఇది ఇన్ఫినిటీ సింబల్స్ 2 ఉన్నాయి. అంటే ఏంటంటే మీరు డీల్ చేసేది ఒక సోల్మేట్ తోటి. సో మీ ఆ సోల్మేట్ని మీరు ఎలాగ మలుచుకుంటారనేది మీ చేతిలోనే ఉంది. మీకు ఆ ధైర్యం ఉంది, మీకు ఆ పవర్ ఉంది, మీకు ఆ కెపాసిటీ ఉంది. సో మీరు మిమ్మల్ని మీరు వాళ్ళకు అనుగుణంగా మార్చుకున్నట్టుగా మార్చుకొని సో మీరు వాళ్ళని మీ దారిలోకి తెచ్చుకోండి. అది మీ చేతిలో ఉంది, అది 100% మీ చేతిలో ఉంది. సో ఒకవేళ మీకు మీ పర్సన్తో ఒక ట్రిప్కి వెళ్ళాలని ఉందా, సో వాళ్ళు ఏమైనా అడుగుతున్నారా, మీరు వాళ్ళతో కలిసి ఒక ట్రావెల్ చేయండి, ఒక షార్ట్ ట్రిప్ వేయండి. సో దానివల్ల మీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి. సో మీరు చూసే విధానం అనేది మార్చుకోండి. అవతల వ్యక్తిని మీరు ఊరికే పదే మీరు బ్లేమ్ చేయటం కంటే మీ దృష్టికోణం అనేది మీరు మార్చుకోండి. సో ఎస్, మీరు ఫైటింగ్ చేయట్లేదు, మీరు నిదానంగా ఉన్నారు, మీరు వెయిట్ చేస్తున్నారు, పేషెన్స్గా వెయిట్ చేస్తున్నారు, అది ఐ అగ్రీ. కాకపోతే ఏంటంటే మీరు చూసే దృష్టికోణం అనేది మీరు మనసులో అయినా సరే తిట్టుకోవద్దండి వాళ్ళని. సో మనసులో కూడా జడ్జి చేయొద్దు వాళ్ళని. సో మీరు చూసే విధానం అనేది మార్చుకోండి, వాళ్ళని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో వాళ్ళ షూస్లో మీరు నిలబడటానికి మీరు ట్రై చేయండి. సో దానివల్ల ఏంటంటే ఇద్దరికి మధ్య ఒక మంచి బాండింగ్ అనేది ఏర్పడుతుంది. ఆ బాండ్ వల్ల మీరిద్దరూ లైఫ్ లాంగ్ కలిసి ఇలాగా హ్యాపీగా ఉంటారనమాట. 10 ఆఫ్ కప్స్, మీకు మ్యారేజ్ అవుతుంది, హ్యాపీగా ఉంటారు, పిల్లలు, స్టెబిలిటీ, ఒక ఇల్లు కట్టుకోవడం, ఇవన్నీ ఉన్నాయి. త్వరలోనే మీకు ఇవన్నీ కూడా జరుగుతాయండి. కానీ
మీలో కూడా కొంచెం మార్పు అనేది తెచ్చుకోవాలి. మీరు ఎదుటి వాళ్ళని చూసే దృష్టికోణం అనేది మీరు మార్చుకోవాలి. సో ఒక మంచి ప్లెజెంట్గా ఒక ట్రిప్కి వెళ్ళండి. ఒక ఏదైనా మంచి తీర్థయాత్రకు వెళ్తారో, లేదంటే మంచి రొమాంటిక్ ట్రిప్కి వెళ్తారో, మీరు ఒక వెకేషన్కి అనేది వెళ్ళండి. ఒక ట్రావెల్ చేయండి. ఒక స్థాన మార్పు అనేది చేసి చూడండి. అన్నీ మీకు సెట్ అయిపోతాయి. అండ్ మీ చేతిలోనే ఉంది అసలు మీకు ఆ పవర్. మీరు మెజిషియన్. మీరు ఏది కోరుకుంటే అది మీరు మేనిఫెస్ట్ చేసే ఒక కెపాసిటీ మీకు ఉంది. ప్లస్ మీరు డీల్ చేసేది కూడా ఒక సోల్మేట్తో. ఓకేనా? సో మీకు ముఖ్యంగా ట్రావెల్ చేసే వాళ్ళకి కానీ, జాబ్కి కానీ, రిలేషన్షిప్ కానీ మీకు మంచి రోజులు అనేవి చాలా దగ్గరలోనే ఉన్నాయి. నో నీడ్ టు వర్రీ. ఓకే? సో అతి త్వరలోనే మీరు హ్యాపీలీ లివ్డ్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టుగా హ్యాపీగా ఉంటారు మీరు. సో దానికి మీరు కొంచెం ఓపిక పట్టాలి, టైం ఇవ్వాలి, మిమ్మల్ని మీరు కొంచెం మార్చుకోవాలి. ఓకేనా? సో ఇదండి ఇవాళ రీడింగ్. సో లాస్ట్గా ఎవరైతే సాయిబాబా యొక్క డివోటీస్ ఉన్నారో, షిరిడి బాబాను బాగా నమ్ముతారో, ప్రార్థిస్తారో, ప్రేమిస్తారో వాళ్ళకి బాబా మెసేజ్. బాబా మీరు మా గ్రూప్ నెంబర్ 2 వ్యూవర్స్కి ఎటువంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు, ఎటువంటి గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు బాబా? మీరు నాలాంటి వారే, నిరుపేదలకు, ఆకలితో ఉన్నవారికి, బాధాతప్త హృదయులకి నేను చేరువలో ఉంటాను. ఓకే? సో చాలామంది నా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో చాలా జాలి గుణము కలిగిన వారు, దయాగుణం కలిగిన వారు. సో మీరు అందరికీ సహాయం చేస్తున్నారు, అందరికీ ఆకలితో ఉన్నవారికి అన్నం పెడుతున్నారు. అదే కంటిన్యూ చేయండి. సో అప్పుడు బాబా మీకు ఎప్పుడూ మీ దగ్గరలోనే ఉంటారు. మీకు ఎటువంటి సమస్యలు లేకుండా అన్నీ సాల్వ్ అయిపోయి మీరు ప్రశాంతంగా ఉంటారు. ఓకేనా? సో ఇదండి ఇవాళ రీడింగ్. మీకు నచ్చిందా, రెజినేట్ అయిందా? రెజినేట్ అయితే కనుక నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.